అర్థం వస్తే కాన్సెప్ట్ అండ్ సోషల్ బిజినెస్ ఆల్సో ఈ కళాకారుడికి హలో సార్ ఒక 5 మినిట్స్ కోసం స్టేజ్ క్లియర్ చేయాలండి. 5 మినిట్స్ కోసం ప్లీజ్. సరూర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే ఈ సభ ప్రారంభం కానుంది. అయితే ఈ సభను బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన అటు మా ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డిని కావచ్చు, అరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సభలో పాల్గొనకుండా వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వాటితో మాట్లాడదాం. సార్ చూడండి, ఈ రోజు మీరు నిరుద్యోగుల సమస్యలపై ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? 31 మాసాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో యువకులకు ఏం చేస్తామని, నిరుద్యోగులకు ఏం చేస్తామని ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్లో 32 హామీలు యువకులకు, ముఖ్యంగా యువతకు, అదేవిధంగా నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. కానీ అందులో 32లో ఒక్కటి కూడా వాళ్ళకి ఇంతవరకు చేయనటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్లకు జాబ్స్ ఆనాడు క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం టోటల్గా ఎగ్జామ్స్ రాపియడం జరిగింది, రిజల్ట్స్ తెచ్చేయడం జరిగింది, ఫైనల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరిగిపోయింది, వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవే జాబ్స్ తీసుకొచ్చి ఇప్పుడు మేము ఇచ్చినామని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. గతంలో అబద్ధాలు ఆడిండు, మోసం చేసిండు, ప్రజలను, యువకులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, రైతు కూలీలను మోసం చేసిండు. ప్రతి ఒక్క సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మోసం చేసే ప్రభుత్వంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదైనా న్యాయం చేశారా అనే ఆలోచన చేస్తే ఇంతవరకు ఏది చేయలేదు. 31 మాసాలు మేము టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ముఖ్యంగా ప్రతి దగ్గర రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏది కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఇవాళ అగ్రహ ఉపశాలతో ఉన్నటువంటి యువకులు, ముఖ్యులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మేము 31 మాసాలు ప్రభుత్వం హామీ ఇచ్చిందాక చేయలేదు కాబట్టి ఇది జ్ఞాపకం చేస్తూ ఈ సంగ్రామ సభ మేము రేపు రాబో కాలంలో ఏం చేస్తామనేది చెప్పడం జరుగుతుంది. అదే విషయంలోనే ఇవాళ యువకులను సమాయత్తం చేయడం జరుగుతుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నారు. అప్పుడు పట్టించుకొని నిరుద్యోగులను అప్పుడు పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇదే నిరుద్యోగులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆనాడు పట్టించుకోలేదని ఎక్కడ లేదండి. జాబ్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎన్ని జాబ్లు ఇచ్చామనేది నోటిఫికేషన్లో ఉన్నాయి, అన్ని కూడా ఇవ్వడం జరిగింది, రిక్రూట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో 1 లక్ష ఉంటే 60,000 మందికి ప్రొసీడింగ్స్ కూడా రావడం జరిగింది. ఫైనల్ చేసిన తర్వాత ఆ యొక్క అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకొని మేము చేసినామని అబద్ధం ఆడడం కరెక్ట్ కాదు. ఇవాళ యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ అందరికీ తెలుసు వాస్తవాలు ఏందనేది, వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు ఏది హామీ రేవంత్ రెడ్డి ఆనాడు అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ఇంకో దగ్గర కానీ ఈడ ప్రియాంక గాంధీని పిలిచి డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి అది జ్ఞాపకం చేయడానికే ఈ సభ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. యువ సంగ్రామ సదస్సుకు ఆల్రెడీ హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నారు. అయినా మీ రాష్ట్ర నాయకులని అక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధం చేశారు. అరెస్ట్ కాదు, క్రియేషన్ చేయాలనేది. ఎవరైతే యువకులు వస్తారో, లేకపోతే నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులను చేస్తే వీళ్ళనే చేశారు, ఇక మమ్మల్ని కూడా చేస్తారు ఏమైనా భయభ్రాంతులు చేసి సభను ఇలా సక్సెస్ కాకుండా ఎన్ని తీర్ల ఆలోచన చేశారు. 18 రోజులు మేము లెటర్ పెట్టి
నా లెటర్ మీదనే నా పేరు మీద పెట్టడం జరిగింది. ఇవాళ ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాము, ఎల్లుండి ఇస్తున్నాం అని చెప్పి ఆఖరికి నిన్నటి వరకు ఇవ్వకపోతే నిన్న మేము హైకోర్టుకు పోయి తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇవాళ ప్రొద్దున 7:30కి తెచ్చి నాకు ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు అమాయకులైన నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి చదువుని దృష్టి మళ్లించి ఏదో వీళ్ళను విధ్వంసం సృష్టించాలని ఒక్కనాడు కూడా మేము రెచ్చగొట్టింది పాపన పోలేదు, లేకపోతే వాళ్ళను మేము ఎక్కడ మోసపూరితమైన మాటలు చెప్పడం లేదు, ఏది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు చేయలేదు కాబట్టి ఇవాళ మేము గుర్తించడానికి ప్రతిపక్షంగా మా యాక్ట్ మేము చేయడం జరుగుతున్నది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగాలను భర్తీ చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ సంగ్రామ సదస్సుకు ఇప్పుడే హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా ఎక్కడికక్కడ రాష్ట్ర నాయకులని నిర్బంధించడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఏదైతే రాష్ట్ర నాయకులను నిర్బంధిస్తూ ఇక్కడ వచ్చే ఏదైతే నిరుద్యోగులున్నారో వాళ్ళని భయభ్రాంతులకు సృష్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఏదేమైనప్పటికీ సభ ద్వారా ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి వీరు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ఉద్యోగాలను భర్తీ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో దుమ్మాజీ నవీన్, సరూనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లోనే సభా ప్రాంగణానికి కేటీఆర్ చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారా అనే విషయాలు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అన్నగారు, ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం ఇచ్చిన హామీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా 1,80,000 ప్రభుత్వ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా మా పోరాటం కొనసాగుతుంది. చాలామంది నిరుద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వచ్చిన సంవత్సరంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్తేనే ఈ రాష్ట్రంలో యువత అంతా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం ఇచ్చడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఇవాళ వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బస్సు యాత్ర కూడా చేశారు ఆ నిరుద్యోగులు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట తప్పారు కాబట్టి వాళ్ళని ఇవాళ ప్రశ్నించడానికి ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా ఈ సభకు రాబోతూ ఉన్నారు. మేము అధికారంలో వచ్చి 2.5 ఏళ్లలోనే దాదాపు 80,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని అటు కాంగ్రెస్ నాయకులు నవ్వుకుంటున్నారు. అందరూ వాళ్ళ 80,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే 16,000. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇచ్చిన నోటిఫికేషన్లే 16,000 ఉద్యోగాలకు. 80,000 ఉద్యోగాలు ఎట్లయితాయిగా? ఈ చదువుకున్నంత అమాయకులా? వాళ్ళు రోజు పేపర్ చూస్తలేరా, టీవీలు చూస్తలేరా? వాళ్ళకి తెలియదా? ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరూ ఫాలో అవుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా మంచి చేస్తుందో చెడు చేస్తుందో అనే అంశంలో అందరికీ క్లారిటీ ఉంది. ఇవాళ 6,000 ఉద్యోగాలు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు 85,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎవరు నమ్ముతారు? అందుకనే ఖచ్చితంగా కార్యాచరణ రేపు మొదలు కాబోతూ ఉన్నది. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఉద్యోగాల నోటిఫికేషన్ల భర్తీ కోసం మనం పోరాటం కొనసాగుతారు. అదేంటో అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత నిరుద్యోగులపై ముసలి కన్నీరు గారుస్తున్నారు. 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. ఇక ముసలి కన్నీరు ఎక్కడిది? మేము 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తేనే ఇవాళ రాష్ట్రంలో సర్వీసులో ఉన్నారు అందరు. ఇవాళ డీజీపీ గారే అన్నారు మొన్న 16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. మరి ప్రభుత్వం మన 7,000 ఉద్యోగాల కోసం 7,000 ఎస్ఐలు, అదేవిధంగా 7,000 కానిస్టేబుల్, అందులోనే ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. అంటే మరి మిగతా ఉద్యోగాలు మీ డీజీపీ గారే స్వయంగా చెప్పారు కదా భర్తీ చేయాలని చెప్పి, ఖాళీలు ఉన్నాయని చెప్పి. మరి ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి చదువుపై దృష్టి మళ్లించి వారిని అడ్డదారులుగా ఏదో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు వారి పబ్బం గడుపుకోవడానికి ఇప్పటికే చాలా ఏళ్ళ నుంచి నిరుద్యోగులు అందరూ చదువుతూ ఉన్నారు. తెలంగాణ యువతనంతా మీరు దారి మళ్లించే విధంగా రెచ్చగొట్టి గతంలో మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఖాళీలు ప్రకటించండి. మీరు ఎన్ని ఖాళీలు చెప్పడానికి మీకు ఏమవుతుంది? మీరు పేరుకు జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేసిరా? ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీ మేరకు 1,84,000 ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఈ సభకు వస్తున్న నాయకులకు కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎక్కడ అట్లా అలాంటిది ఏం లేదు. పొద్దున మార్నింగ్ ఆర్ఎస్ ప్రణ్ కుమార్ గారిని, సబితా ఇంద్రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు చేశారు. కానీ వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు, సభకు బయలుదేరారు. చాలా వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. కేటీఆర్ గారి సందేశాన్ని వినడానికి అందరూ బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో
ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనే మా డిమాండ్ అని చెప్పి ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులందరితో ఇంత పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భర్తీ చేసి మేము భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఆ ఉద్యోగాలను భర్తీ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో దుమ్మాజీ నవీన్, హైదరాబాద్. అంశాల పట్ల ఆనాడు మే 8వ తారీఖు 2023 కదా యువ సంగ్రామ సదస్సు చేయాలి. ఆ రోజు యువ సంగ్రామ యువ సంఘాల సదస్సులో వేదాంతిక తరలివస్తున్నటువంటి వివిధ యూనివర్సిటీ విద్యార్థులందరికీ పేరుపేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సరునార్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఈ సభా ప్రాంగణానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు చేరుకున్నారు. వారితో మాట్లాడదాం. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, యువ సంగ్రామ సదస్సు ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఏముంది, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం. ఎన్నికల కన్నా ముందు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇదే స్టేజ్ పైన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు లేవని అడుగుతున్నాం. బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిలప్ చేస్తామన్నారు. ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ యువత ఎవరైతే అడుగుతున్నారో ఉద్యోగాలు ఏమని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం చేస్తున్నాం. ఈరోజు నన్ను కూడా ఒక 1 అవర్ ఆపారు రాకుండా. ఒక రకమైన భయము, అధికార దుర్వినియోగంతో, అధికార అహంకారంతో ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేయాలా. ఖాళీలన్నీ కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు ఉన్నాయి, విద్యాశాఖలు 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇవ్వమంటే ఎంట్రీని తాగమంటున్నాడు ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నా వాళ్ళని పెంచిండా, చేసిండా, ఏం చేసిండని ఆ అధికారం ఎక్కడిది? ముఖ్యమంత్రి గారు ఒక తండ్రి స్థానంలో ఉంటే తండ్రిలాగా ఆలోచించాలి. కానీ ఈరోజు అధికారం ఉందన్న అహంకారంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అటు ఉద్యోగాలు లేవు, ఇటు ప్రైవేట్ కంపెనీలు కొత్తగా వచ్చింది లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. పైగా ఉన్న ఖాళీలను ఫిల్అప్ చేయమంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళ గోడు కూడా వినే స్థితిలో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం మెడల్ వంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వాళ్ళతో పాటు మేము ఉంటాం. మీరేమో ఉద్యోగాలు భర్తీ చేయలేదంటున్నారు. అటు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు 2.5 ఏళ్లలోనే దాదాపు 80,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశాము, ఇంకో 50,000 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తాం. 80,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినామని మైకుల ముందు చెప్పుడు కాదు, అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో మేము అడిగితే 8,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినామని ఇచ్చున్నారు. 8,000, 12,000 ఫిలప్ చేసినాం. మరి మిగతా అన్నీ కేసీఆర్ చేసినట్టే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు కావని కదా. మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారంటే 12,000 నోటిఫికేషన్లు అన్నారు, 12,000 ఉద్యోగాలకి. మరి మిగతా అన్నీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే కదా. అప్పుడు ఆగినాయి, ఎన్నికలు అప్పుడు ఆగినవి. మళ్ళీ మీరు పత్రాలు ఇచ్చుకుంటూ మీ కోటలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ యువకులు అంత అమాయకుల? ఉద్యోగాలు పొందిన వాళ్ళకి అర్థం కాదా ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అని? కేసీఆర్ ఎన్నికల కన్నా ముందే 1,60,000 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. మళ్ళీ కూడా మళ్ళీ ఫిలప్ చేయాల్సిన ఒక 25-30 వేలు ఉండేవి. వాటన్నిటిని కూడా మీరు వచ్చిన తర్వాత పత్రాలు ఇచ్చేసి మీ కోటలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలక్షన్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ లోపల 85,000 ఫిలప్ చేసినప్పుడు మరి 1.5 ఇయర్ ఏమైంది? ఎందుకు వదిలేసిండ్రు? ఖాళీలను పోలీస్ డిపార్ట్మెంట్ 20,000 ఫిలప్ చేయమంటే ఎంట్రీని తాగమని ఎందుకు చెప్పండి ముఖ్యమంత్రి గారు? ఇదంతా గమనిస్తలేరా నిరుద్యోగ యువత? అన్నీ గమనిస్తూ ఉన్నారు, అవకాశం కోసం చూస్తున్నారు. మీరు చెప్పిన మాటలు నమ్మారు, మోసపోయిండ్రు, మీకు సపోర్ట్ చేసిండ్రు. మీరేంటో, మీరు ఇచ్చిన మాట ఏంటో, మీరు ఏ విధంగా నాటకం ఆడినో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈరోజు తిరగబడే రోజు వచ్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులను పట్టించుకోలేరు. కేవలం వారి ఆస్తులు పెంచుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకున్నారు తప్ప నిరుద్యోగులు పట్టించుకోని నాయకులు ఈరోజు నిరుద్యోగులపై ఒక ముసలి కన్నీరు గారుస్తున్నారు. పాపం మళ్ళీ చెప్తున్నా,
మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. కేసీఆర్ గారు ఉన్న 9 సంవత్సరాల్లో 1,85,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేశారు. 1,85,000లో 25,000 వీళ్ళు వచ్చినాక ఇచ్చారు అప్లికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్స్. ప్రైవేట్ ఉద్యోగాలలో 24 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళు ఇంకొక మాట చెప్పారు కదా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వాళ్ళ వ్యాపారాలు పెట్టుకుంటే 10 లక్షలు ఇస్తామన్నారు. అవేవి లేవు కదా. వాళ్ళు ఇచ్చిన మాట, మీరేం చేసిండో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్తున్నాం. మేమేం చేసినామో ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామనేది ధైర్యంగా చెప్తున్నాం. మీరు ఇస్తామన్నారు కదా, కేటీఆర్ ఉద్యోగం కొడితే 2 లక్షలు ఇస్తామన్నారు సంవత్సరంలో. ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం. ఎక్కడ పోయిన ఉద్యోగాలు? ఈ సంగ్రామ సదస్సుకు కొద్ది రోజుల నుంచి ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు కూడా మీకు హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఈ సభ ద్వారా ఏం చెప్తారు? అంటే 15 రోజులు సతాయించిండ్రు పర్మిషన్ ఇవ్వడానికి. అదే ప్రియాంక గాంధీ గారు ఇక్కడ వస్తే పర్మిషన్ ఇచ్చున్నాం కదా, రాహుల్ గాంధీ వస్తే పర్మిషన్ ఇచ్చున్నాం కదా, అశోక్ నగర్ పోతే పర్మిషన్ ఇచ్చున్నాం కదా రాహుల్ గాంధీ గారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఆ రోజు మీకు అందరు పర్మిషన్ ఇచ్చినాం. మరి ఈరోజు ఏం నడుస్తుంది? ఈరోజు ఇది కాకుండా ఇక్కడ సంగ్రామ సదస్సు కోర్టు ద్వారా తెచ్చుకున్నాం. థ్యాంక్స్ టు జడ్జి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ సంగ్రామ సభ జరుగుతున్న సందర్భంలో పక్క మండలంలోనే 650 ఎకరాల రైతుల భూమి గుంజుకుంటా ఉన్నారు. ఎందుకు? అరాచకం కదా. అటు రైతులని ఇటు నిరుద్యోగతని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓవరాల్గా అన్ని సెక్టర్ అన్ని వర్గాల వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం తొందరలోనే చేస్తారు. ఇంకా ఇదే సభలో సరూనార్ స్టేడియంలో ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టి మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఎందుకు మర్చిపోయారో గుర్తు చేసేందుకే ఈ సభ పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలనేది మా డిమాండ్ అని చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాలను ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి నియామక పత్రాలు అందించి మాత్రమే మేము గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పి 80,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా కేవలం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000మే భర్తీ చేశామని చెప్పి వాళ్ళు సాక్ష్యాలు చూపిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఏదైతే నిందలు వేస్తున్నారో ఇటు ఉద్యోగులను కావచ్చు అటు రైతులను కావచ్చు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆ రైతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి వారికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి సబితా ఇంద్రని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో నవీన్ దుమ్మాజీ, సరూనార్ స్టేడియం. మనతో పాటు ప్రస్తుతం యూత్ డిక్లరేషన్ పేట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేసిన ద్వారా ఇక్కడ యువ సంగ్రామ సదస్సు అయితే సరూనార్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసి ప్రస్తుతం మనతో పాటు మహేశ్వర్ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట అరవింద్ శర్మ. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సదస్సు దేని గురించి ఏ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు? నిరుద్యోగులకు మీ పార్టీ ద్వారా ఏమి భరోసా కల్పించే అవకాశం? ఈరోజు ఏదైతే 2023లో మన ప్రియాంక గాంధీ గారిని ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సభ పెట్టి మేము నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఈరోజు యువకులందరినీ మభ్యపెట్టి ఈరోజు గద్దెనెక్కిందో 2.5 ఏళ్ల కాలం గడుస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా యువతకు ఎలాంటి భద్రత కూడా కల్పించకుండా జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఈరోజు నిరుద్యోగుల తరఫున యువత తరఫున తన గొంతుక ఈరోజు పోరాడడానికి ఈరోజు ఈ రంగం సిద్ధం చేశాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రజల తరఫున తెలంగాణ యువకుల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగాల పేరిట కూడా పెద్ద కాంగ్రెస్ మీద మీరైతే అబండాలు అయితే మోపే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఆనాడు నిరుద్యోగ ఆత్మహత్యల కారణం బలమైన కారణం అయితే ప్రధాన అంశం ఏదంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? అది కేవలం ఆరోపణ అండి. మీరు చూస్తూ ఉన్నారు గత 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రం ఏ విధంగా ఉండింది. ప్రతి ఒక్క తెగులు కానీ కులాలు కానీ ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. అటు రైతులు కానీ ఉద్యోగులు కానీ యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా అడగక ముందే ఎన్నో హామీలు ఇచ్చి కేసీఆర్ గారు నెరవేర్చిన ఘనత తెలంగాణ రాష్ట్రం. అట్టడుగుకున్న రాష్ట్రాన్ని ఈరోజు
ఒక భారతదేశ పటంలో ఒక స్టేజ్ కల్పించిన వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి పాలన ఎలాంటి వీళ్ళు చేసి అన్ని తప్పుడు ఆరోపణలు ఈ ఆరోపణలు తిప్పికొట్టడానికి మేము ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన విషయం ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా మేము అన్ని దశల వారికి అయితే పూర్తి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఈ నేపథ్యం మరో 2.5 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా దశల వారిగా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కల్పించే అవకాశాలను మేము ముందుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానం ధీటుగా చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఈరోజు మీరు నిజంగా డిసెంబర్ 9 రోజు 2023 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఎంబడే పోయి మీరు బ్యాంకులలో డబ్బులు కట్టకండి, రైతులకు మేము రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 తారీఖు రోజు మేము రుణమాఫీ చేస్తాం అన్నాడు. అయిందా అండి ఇప్పటి వరకు? పోనీ మహిళలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. అయిందండి? వృద్ధులకు ఒక అవ్వకే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, అయ్యకు కూడా నేను ఇస్తా అన్నాడు. అయిందా అండి? యువతకు మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. అయిందండి? 2 లక్షల జాబ్ క్యాలెండరు యువకుల కోసం రిలీజ్ చేస్తా అన్నాడు. అయిందా అండి? ఈ 2.5 ఏండ్లు కాలయాపన చేస్తే ఇంకా 2.5 ఏండ్లలో నేను చేస్తా అంటే ప్రజలు నమ్మడానికి ఏమన్నా గొర్రెల్లాగా కనిపిస్తున్నారా? ప్రజలు విజ్ఞానులు అయి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి విజ్ఞానం ఉంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ అరాచకాలు అన్నిటి కూడా అరికట్టే రోజు త్వరలో వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో అక్రమంగా దోపిడీలు కబ్జాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు, అప్పుల పాలన చేశారు రాష్ట్రానికి కూడా ప్రధానంగా ఈ అంశాన్ని తిరిగేస్తారు. అందుకే దశల వారికి ఈ కార్యక్రమాన్ని చూస్తే కూడా కొంచెం జాప్యం జరుగుతుందనే విషయం కూడా ప్రస్తావన తీసుకొస్తుంది. అది కేవలం ఆరోపణే. ఈరోజు మేము అడుగుతూ ఉన్నామండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కేసీఆర్ గారు అప్పు చేసి రైతు బంధు ఇచ్చాడు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఒక కాళేశ్వరాన్ని నిర్మించండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 ఉన్న పింఛన్ను 2,000 చేసిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఒక సెక్రటరియట్ కట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు, ఎన్నో విధ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. దాన్ని మభ్యగా పెట్టి వాళ్ళు దాన్ని బూచిగా చూపించి అభివృద్ధిని వాళ్ళు చూపిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటి అయిపోయింది. కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని బాగు చేసిండు కదా, మీరేం చేస్తున్నారు? దాన్ని బూచిగా చూపించి కేసీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు చెప్పిన ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండ్రా? చెప్పండి. బహిరంగ వేదికల ద్వారా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నన్ను దొంగలేక చూస్తున్నారు, నాకు ఎవడు అప్పిస్తలేడు అంటున్నాడు. ఇది ఎక్కడ ముఖ్యమంత్రి అండి? ఈ ముఖ్యమంత్రి గారేనా? ఆయన మాట్లాడే మాటలేనా అవి? ఈరోజు ఏదన్నా ఒక ఐటీ కంపెనీ తీసుకొని వచ్చిండా ముఖ్యమంత్రి గారు? కేటీఆర్ గారు ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చిండు. ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో 100 ఐటీ కంపెనీలు ఈరోజు కేటీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పాలనలో తీసుకొని వచ్చిండు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫ్యాబ్ సిటీ అంటున్నాడు, ఫ్యాబ్ సిటీని తీసేస్తా అంటున్నాడు, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఏ ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చాడా? ఫ్యూచర్ లేని సీఎం ఫ్యూచర్ సిటీ ఏం చేస్తాడండి? నాకు అర్థం కాదు. ప్రధానంగా మరి కొద్ది క్షణాల్లో కేటీఆర్ అయితే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఉద్యోగ యువతకు ఎలాంటి భరోసా కల్పించే అవకాశం ఉందో, ప్రభుత్వానికి చలనం రావాలంటే ఏం హామీ ఇవ్వగలుగుతారు? ఏదైతే యువత ఈ వేదిక ద్వారా 2023లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో వారి పక్షాన పోవడానికి ఈరోజు కేటీఆర్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఏదైతే హామీ ఇస్తారో మీరు కొంచెంసేపటి కొంచెమైనాక కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏదైతే హామీ ఇస్తాడో హామీ నెరవేర్చే విధంగా యువతుల గొంతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ 2.5 ఏండ్లు యువతకు ఏమేమి వాళ్ళు హామీలు ఇచ్చారో వారి తరఫున పోరాడతాం. మా ప్రభుత్వం రాగానే యువతకు ఎలాంటి హామీ మేము ఇస్తామో ఖచ్చితంగా నెరవేర్చే దిశగా మేము పయనిస్తాం. ఇది ప్రధానంగా అయితే మొరుకుంట అరవింద్ శర్మ చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా సంక్షేమానికి పెద్దపెట్టి వేశారని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. మరికొద్ది క్షణాలు కేటీఆర్ సభకు రాబోతున్నారు. ఉద్యోగ యువతకు ఎలాంటి భరోసా కల్పిస్తుంది మరికొద్ది క్షణాలు చూస్తారు. కెమెరామెన్ నరేష్, మహేష్, హైదరాబాద్. ఇక సరూనార్ స్టేడియంలో ఏర్పాటు చేసినట్టు యువ సంగ్రామ సభ కూడా బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఈ సభ ద్వారా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వదు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించే విధంగా? ఏదైతే గత 2023 సంవత్సరం మే 9 తారీఖు నాడు ప్రియాంక గాంధీని ఇదే ప్రాంగణంకి తీసుకొచ్చి ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి గద్దెనెక్కిందో, ఈరోజు 31 నెలలు గడుస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యువతకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా మొహం చాటేస్తుంది. అట్లాంటప్పుడు తప్పకుండా యువతను మేల్కొల్పాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
ఈరోజు ఈ ప్రాంగణం నుంచి ఈ వేదిక నుంచి యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా రేపటి నుంచి కదం తొక్కి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు లేదా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ముందుకెళ్లడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే తెలంగాణ సాధించుకుంటే ఉద్యోగాలు వస్తాయనుకుని చెప్పుకున్న గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలకే కారణమైంది తప్పించి దేనికి పనికి రాలేదని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తారు. దీని గురించి ఆ రోజు విద్యార్థులు కానీ యువకులు కానీ అందరూ కూడా తెలంగాణ పోరాటంలో అమరవీరులు అయినట్టే దానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు విద్యార్థులను వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చి మరీ వెనుకపోవడంతోనే వాళ్ళందరూ కూడా ఆ రోజు బలిదానాలు చేసినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ విద్యార్థి యువకులందరినీ కూడా వంచనకు గురి చేసి అవసరమైతే మీరు ఎంట్రింగ్ తాగి చాగండి అని చెప్పి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈరోజు యువకులు ప్రాణాలు తీసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే యూత్ డిక్లరేషన్ పీరియడ్ ప్రభుత్వం అయితే ఏది హామీ ఇచ్చామో 2.5 సంవత్సరాలు గడిచి దశల వారీగా అయితే మా యొక్క ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అయితే చేపట్టబోతుంది. దానికి ఆర్భాటం చేస్తుంది, అడావిడి చేస్తుంది, అసలు బురద చల్లే రాజకీయ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. వాళ్ళు 6 గ్యారంటీ రూపంలో 420 హామీలు ఇవ్వడం జరిగింది. పట్టుమని చూస్తే ఒక 4-5 హామీల కన్నా ఏది కూడా నెరవేర్చలే గత 30 నెలల నుంచి. వాళ్ళకి మిగిలింది ఇంకా 2 నెలల సంవత్సరం టైము. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారని, అసలు వాళ్ళకి ఏం చేయడానికి చేతనవుతుందని, వాళ్ళకి నిజంగా ప్రభుత్వం పైన పట్టుండి నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ప్రేమ ఉంటే ఈ పార్టీకి 30 నెలల సంవత్సరమే అంటే చాలా పెద్ద సమయం. వాళ్ళు ఈ సమయంలోనే చాలా మేము 100 రోజుల్లోనే అన్నీ చేస్తాము అని చెప్పిన వాళ్ళు ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తా అన్న వాళ్ళు పట్టుమని 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటిది వాళ్ళు రేపు ఏం చేయగలుగుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సభ ద్వారా మరికొద్ది క్షణాల్లో కేటీఆర్ అయితే రాబోతున్నారు. ఏం భరోసా కల్పించే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు? రేపు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతుంది, ఏ విధంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అందరికీ కూడా ఆ రోజు వాళ్ళు ఏ విధంగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, అవన్నీ కూడా ఈ సభ ద్వారా తెలపడం జరుగుతుందని చెప్పి తెలియదు. 15 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అయితే మాదే అధికారం ఉంటుందని చెప్తున్నారు. మరి మీరేమో 2.5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వస్తుందంటారు. ఏ విధంగా? ముందైతే 15 నెలలు వాళ్ళని పోట్లాడుకోకుండా ఉండి ఈ ప్రభుత్వాన్ని ఒక 15 నెలలైనా నడపండి అని చెప్పి కోరుతున్నాం. ఇది ప్రధానంగా ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగులకు కానీ సంక్షేమం కానీ ఆయన రైతులకు కూడా పెద్ద ఎత్తున సంక్షేమం చేసింది. ఈ 2.5 సంవత్సరాల ప్రజాపాలనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో మహేష్, హైదరాబాద్. యువ సంగ్రామ సదస్సు సభ కూడా పెద్ద ఎత్తున అటు యువతతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ నేపథ్యంలో దమ్మాయి కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రణీత గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ సభ ద్వారా కేటీఆర్ ఏం చెప్పబోతారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అలాగే ఈ యొక్క ఉద్యోగ యువతకు కూడా ఎలాంటి భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చినారో వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నదే అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న యువత కానివ్వండి, అపోజిట్ పార్టీలు కానీ, ఇది పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ జనాలందరూ తరలి వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకు కారణంగా మరి యువత అంతా ఈరోజు రోడ్డు మీదనే ఉంది. మరి ముఖ్యమంత్రి గారు చెప్తారు నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో కూడా వాళ్ళ ప్రభుత్వమే అంటారు. ఇంత నెగిటివిటీ ఉన్నాక జనాలలో వాళ్ళు ఇంకా ముందుకు ఎట్లా కొనసాగుతారు? మొన్న ఆయన ఏమన్నా రైతుల రక్తం కోసి పంటలు పండిస్తా అంటున్నాడు. జనాలలో చైతన్యం రాదా? ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు కావాలి అని ఏ ప్రజలు ఎవరు కోరుకుంటారు? ప్రజాపాలనను ముందు పెట్టినారు, 420 హామీలు ఇచ్చినారు, 420 కాదు 6 గ్యారంటీస్ అన్నారు. అందులో అన్ని విఫలమైనాయి, ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇంకా జనాలకి ఇంతకన్నా ఏం తెలియాలి? ఈ రోజు తరలి వచ్చే యువతనే రేపు సమాధానం చెప్తుంది. మన గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీరే ఉన్నారు, అప్పుడు డెవలప్మెంట్ కానీ ఉద్యోగాలు ఇవ్వండి, ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రధాన అంశం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేసిన ఉద్యోగాలు కూడా వాళ్ళ ఎంట్రీ కాగానే అంటే వాళ్ళు పరిపాలనకు రాగానే ఇవి మేమే ఇచ్చినామని జనాలలోకి పోయినారు. కానీ నిజంగా తెలియదా జనాలకు వాస్తవాలు ఏమున్నాయో? ఎలక్షన్ ముందు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీదే వేసేసుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఉద్యోగాలు అది వాళ్ళే ఇచ్చినామని వాళ్ళ కోటాలో వేసుకున్నారు. ఇది అన్యాయం కదా. అంటే ముఖ్యంగా ప్రధానంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు, కబ్జాలు చేశారు, ఆస్తులు సంపాదించుకొని ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టలేదని కేవలం 2.5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని కూడా అంటున్నారు. ఎక్కడ జరగలేదు కాబట్టి జనాలలో మీరు చూస్తున్నారు. హైడ్రా అని
కూల్చివేతలు అన్యాయంగా జనాలు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న మనం బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అందరూ నిజాయితీగా ఉన్నారు కాబట్టి 5 ఏళ్ల పరిపాలన కూడా మంచిగా సాఫీగా జరిగింది. ఇప్పుడు ఎక్కడుంది హైడ్రాని ఇల్లులు కూల్చివేతతో జనాలందరూ బయటికి వస్తున్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. తులం బంగారం ఏది? ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇంకొక 2.5 years చూస్తే అయిపోతుంది. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇంకెప్పుడు పూర్తి చేసుకుంటారు. ఆ తులం బంగారం ఏది? 2500 ఏది? మహిళలకి ఇంట్లో అత్తకి 25 కోడలికి 25 అన్నారు, అది లేదు. స్కూటీలు అన్నారు, ఏమేమో 420 అంటే అది 420 లాగానే ఇచ్చినారు, 420 అయ్యింది. అది 6 గ్యారెంటీలలో కూడా రైతు రుణమాఫీ కానీ, చేనేత రుణమాఫీ కానీ, అలాగే మహాలక్ష్మి పథకం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఎంతవరకు నెరవేర్చినారు? ఇచ్చిన అన్న పేరుతో ఒక 10 మందికి ఇస్తే సరిపోదు. తెలంగాణ మొత్తంకి ఏదైతే ప్రజలు ఉన్నారో అందరికీ వచ్చిందా? రాలేదు. మొన్నటికి మొన్న అదైతే అన్యాయం. రైతులని ఆ మాట అనడం అయితే చాలా నెగిటివిటీ. ఇంకోటి, ఇంతకుముందు మనకి ఎలక్షన్స్ ముందు మనకి సిటీలో మొత్తం మన బీఆర్ఎస్ఏ వచ్చింది. మనకి ఎక్కడ డిఫాల్ట్ అయిందంటే రూరల్లో అయ్యింది. అది రైతుల ఏదైతే ఇబ్బంది కలిగి ఉందో దానివల్ల. కానీ ఈరోజు రైతులనే అగేన్స్ట్ అయినారు కదా, వాళ్ళ రక్తం కోసి పంటలు పండిస్తా అంటే వాళ్ళైనా ఊరుకుంటారా? జనాలకి అట్లా మనకి ఇట్లాంటి ఈ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కావాలని ఏ ప్రజలు కోరుకోరు కదా. అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నాము ఏంటి అన్నది. అది విజ్ఞత లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకి ఆయన పనికిరాడని నేను అనుకుంటున్నాను. పాలించింది 2.5 సంవత్సరాలు కదా, మరి 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కూడా మేము చేస్తాం, అభివృద్ధి చేశాకనే మేము ఎన్నికలకు కూడా పోతామని కూడా మాట్లాడుతున్నాం. 2.5 సంవత్సరాలు కాదు, నెలకే చూపించచ్చు ఒక సీఎం అంటే ఎట్లా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అని. మన ముఖ్యమంత్రి గారు వచ్చి ప్లేట్లో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్ని చెల్లా చెదురు చేసి జనాలంతా ఆగమాగం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటే లేదు. ఎక్కడ జరుగుతుంది? ఏదన్నా అభివృద్ధి జరిగింది అన్నది ఉందా? ఎక్కడా లేదు. ఒక రోడ్డు, డ్రైనేజ్, కనీస మౌలిక సదుపాయాలలో కూడా డెవలప్మెంట్ అనేది లేదు. అంతా ఆగిపోయింది. ఏమనంటే అప్పులు. ఎన్ని అప్పులున్నా ఏం చేసినా ముఖ్యమంత్రి అనేటోరు పరిపాలన నడిపియాల, ఏమున్నా కానీ ఏం చెప్పకుండా. కానీ ముందే అప్పులున్నాయి నేను చేయలేదన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే. మరి కొద్ది క్షణాల్లో కేటీఆర్ సభకు రానున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి భరోసా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే జనాల కోసం పోరాటం జరుగుతుందో, ఈరోజు యువత కోసం పోరాటం జరుగుతుందో అందుకనే వచ్చినారు. ఇక్కడ రానున్న కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ముందు యువతనే ముందు పెట్టి వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని పోరాటం చేస్తారు. అదేవిధంగా మళ్ళీ అప్కమింగ్ గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా మా గవర్నమెంట్లో కూడా విద్యార్థులకు కానివ్వండి, యువతలకు కానివ్వండి ముందందు ఉంటారు. రైట్. సర్వనార్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి యువ సంగ్రామ సదస్సు సభ కూడా పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలాగే కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరైతూ మనతో పాటు పోచారం మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగ యువతకి ఏ విధంగా ఉపాధి భరోసా కల్పించే అవకాశం, హామీ ఇచ్చే అవకాశం కేటీఆర్ చేయబోతున్నారు? దాని గురించి మీరు ఏం చెప్తారు? గతంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. మరి ఈనాడు ఏం చేసిండు? ఒక్క ఉద్యోగం లేదు. ఈనాడు సభ చూసినట్టయితే నిరుద్యోగ యువత వేలాదిగా లక్షలాదిగా తరలొచ్చారు. మరి ప్రభుత్వానికి రానున్న 2 ఏళ్లలో గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పచ్చి అబద్ధాలు ఆడి యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తారని గద్దెనెక్కిరు. మరి యువతకు ఈనాడు మొత్తం రోడ్ల మీద తిరుగుతారు. యువతకు ఉద్యోగాలు లేవు, మరి బిజినెస్ చేసుకున్న వ్యాపారాలు లేవు. ఎక్కడ చూసినా మరి ఇక్కడ రైతుల కరువు ఉన్నది. మరి ఇక్కడ యువత చూడండి లక్షలాదిగా తరలి వచ్చారు. మరి ప్రభుత్వం మోసం చేసి గద్దెనెక్కింది. మరి 3 ఏళ్ళు అవుతుంది, కనీసం 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి రానున్న 2 ఏళ్లలో మరి యువత అంతా తలుచుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందిగా మరి యువత ఇక్కడ లక్షలాదిగా వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఈ రోజులు దగ్గర పడ్డాయి. రానున్న రోజులలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వంలోనే యువతకు అన్యాయం జరిగింది, నిరుద్యోగులు ఆత్మహత్య జరిగింది పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తారు. దానికి మీరేమంటారు? అదంతా తప్పుడు ఆరోపణ. ఇప్పుడు పచ్చి అబద్ధాలు, 420 అబద్ధాలు ఆడి గద్దెనెక్కారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలకంతా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది తేడా అనేది ఏందనేది. యువత చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఒక్క ఉద్యోగం లేదన్న 3 ఏళ్ల నుంచి మరి అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రము. అందుకనే ఇక్కడ యువత గర్జన పెద్ద ఎత్తున యువ గర్జన సక్సెస్గా చేయడం జరుగుతుంది. యువత స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ సభను సక్సెస్ చేయడం జరుగుతుంది.
పాలించింది 2.5 సంవత్సరాలు. మరి 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో దశల వారిగా యువతకు కానీ ప్రజలకు కానీ సంక్షేమం చేసి చూపిస్తామని కూడా కాంగ్రెస్ చెప్తుంది. అలా ఈ 3 ఏళ్ళ ఉద్యోగాలు ఇవ్వండి, ఇంకా 2 ఏళ్ళ ఏమి ఇస్తారన్న? ఒక్కసారి యువత ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు పచ్చి అబద్ధాలు ఆడి గద్దెనెక్కిర్రు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్తంగా యువత కోరుకుంటూ ఉన్నారు. 3 ఏళ్లలో ఈ ఉద్యోగాలు ఈ 2 ఏళ్లలో ఎట్లా ఇస్తారంటే మేము ఎట్లా నమ్ముతామండి? కాబట్టి ఈ సభను సక్సెస్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజులలో ఈ 2 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ, యువతకు ఉద్యోగాలు కానీ రైతులకు చేస్తున్న అన్యాయాన్ని అన్ని ప్రజలకు తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని కోరుకుంటున్నాం. పోచారం మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, అలాగే పోచారం నుంచి పెద్ద ఎత్తున నాయకులు. చెప్పండి సార్, ఏ విధంగా చెప్తారు ఈ సభ ద్వారా యువతకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి భరోసా కల్పించే విధంగా వెళ్తారు? ప్రజలకు యువతకు మేము భరోసా కల్పించేది ఏం లేదు. యువత చూస్తున్నది, ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బట్టవాజీ ప్రభుత్వం 420 అబద్ధాలు ఆడి గద్దెనెక్కింది. అందరికి తెలుసు. ఇలా వేలాది లక్షలాది యువత తరలి వస్తున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి రక్తం అనేది మరుగుతున్నది. ఎందుకంటే అబద్ధాలు ఆడి మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు, మాకు ఎన్నో అవకాశాలు, ఎన్నో సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమాలు కల్పిస్తామని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి కూర్చున్నది. ఆ కాంగ్రెస్ పార్టీ గద్దెని ఎట్లా కూల్చేయాలనే ఆలోచనతో మసులుకుంటూ వస్తున్నారు జనము. యువత చూడండి, లక్షలాది యువత కదులుతున్నది. రేపు పొద్దుగల 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లకు పోతుంది. తొక్కితే పాతాళ లోకం పోతుంది. ఇక మళ్ళీ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఇంకా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న యువత అందరికీ నిరుద్యోగులు ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వాన్ని నించోబెట్టి ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేసిన తప్ప ఏ రోజు ఒక న్యాయం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధులు కానీ ఉద్యోగాలు కానీ ఈరోజు ప్రజలందరికీ 2.5 సంవత్సరాలలో ప్రజలందరికీ తెలిసిందని ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నందుకు గాను కేటీఆర్ సారు ఈరోజు యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నారు. దీని నుంచి ప్రభుత్వాన్ని మేలుకొల్పే విధంగా ఉండాలని, యువత ముందుకు దూకాలని, మరియు రాష్ట్ర యువత మొత్తం ఉద్యోగ అవకాశాల కోసం కాంగ్రెస్ చేస్తున్న మోసాలను బహిర్గతం చేస్తూ రేపు రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి మనకున్న హక్కుల్ని, మన ఉద్యోగ అవకాశాలని మనమే వెతుక్కోవాలని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని ఖచ్చితంగా యువత పనిచేస్తుందని దీని మీద కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలకి ఇబ్బందులు పడుతుండో, పోయిన గత 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా లక్షలాది ఉద్యోగాలు నియామకాలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు నియామక పత్రాలే మొత్తం ఇస్తుండు, ఉద్యోగాలు ఎక్కడ లేవు. కాబట్టి ఈ ప్రపంచం చూస్తుంటే ఈ ప్రభుత్వం కూలిపోడు ఖాయం. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. సాధించిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజులు నిరుద్యోగులను కానీ రైతులను కానీ అన్ని రకాల అన్ని సంపన్న వర్గాలను అభివృద్ధి చేసిండు. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఆశ కల్పించి మోసపూరిత హామీలు ఇచ్చి ఎన్నో హామీలను ఇచ్చి 2 సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదలేసని చెప్పి ఏమీ నెరవేర్చకుండా మోసం చేయడానికి నిరసనగా ఈరోజు నిరుద్యోగులు ఈరోజు సభ ఏర్పాటు చేయడం, దానికి కేటీఆర్ అధ్యక్షతను వహించి రేవంత్ రెడ్డి గారు నీలెత్తిన జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే దీనికి సమాధానం చెప్పి నిరుద్యోగులకు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కోరుచున్నాం. నా పేరు విశ్వనాథ్ మచ్చందర్, మాది షాద్నగర్ నియోజకవర్గం ఆజిపల్లి గ్రామ సర్పంచ్ను. ఈరోజు ఇక్కడ ఈ యువ సంగ్రామ సదస్సుకు కేటీఆర్ గారు పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు రేవంత్ రెడ్డి యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నో పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా పట్టించుకోకుండా
ఆయన అన్ని ఎడపేడ అన్ని ఏది భర్తీ పోస్టులు ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా వాళ్ళకి ఇస్తామన్న హామీలన్నీ ఏవి అమలు చేయకుండా అందరినీ మోసం చేసినందుకు వాళ్ళ హక్కుల కోసం ఈరోజు వాళ్ళను ఎదిరించడానికి వాళ్ళని అడగడానికి కేటీఆర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. యువ సంగ్రామ సదస్సు మేమందరము రావడం జరిగింది. ఇది సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నా పేరు ఆదర్శ్ అండి, దండో ఆదర్శ్. మాది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. మా నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండే మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి బంటన్న గారు వాళ్ళు మన నాయకులు. ఇది ఏదైతే మనం ఈ ప్రోగ్రాంకి వచ్చినామో ఈ యొక్క గడ్డ సరూర్నగర్ అనే ఏరియా ఇంతకుముందు ఏదైతే మన ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇదే గడ్డ పైన ఇదే జాగల యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఏదైతే మోసపరిచిండో, ఏదైతే ప్రజలకు మన ముఖ్యంగా విద్యార్థులకు చెప్పిండో, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదండి. అందుకోసం ఈరోజు గౌరవ శ్రీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరియు కేటీఆర్ గారు అధ్యక్షతన ఈరోజు ఇక్కడ మేము వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ అంటేనే విద్యార్థులకి అన్యాయం జరిగిందనే అంశం పైన తెలంగాణ తెచ్చుకున్నాం మనము. విద్యార్థుల కోసం, రైతుల కోసం. రైతులకు న్యాయం లేదు, విద్యార్థులకు న్యాయం లేదు. ఈరోజు స్టూడెంట్స్గా మేము అందరం ఇక్కడ ఒక బీఆర్ఎస్ నాయకుల్లాగా మరియు ఒక సామాన్య స్టూడెంట్స్ లాగా అందరం ఇక్కడ వచ్చినాం, బరాబర్ కొట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగ భృతి కానీ 4,000 వాళ్ళు ఇస్తా అని చెప్పిన అది కానీ, ఇంకోటి స్కూటీలు ఇస్తా అని చెప్పారు, జాబ్ క్యాలెండర్, ఇది అన్ని డొల్ల మాటలు. ఏవి కూడా ముందరకు వచ్చే మాటలు కావు. అన్ని కూడా ఉత్తి మాటలు మాట్లాడి రోజు అధికారంలోకి వచ్చి అధికారం అనుభవిస్తారు తప్ప ఎవరికి న్యాయం చేస్తలేరు. ముఖ్యంగా స్టూడెంట్స్కి మాత్రం అన్యాయం చేస్తారు. బరాబర్ దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇదే జరుగుతా మాత్రం ఇప్పటి కూడా వాళ్ళు మేలుకోకపోతే, బుద్ధి తెచ్చుకోకపోతే బరాబర్ గవర్నమెంట్ని పాతాళంకి దొక్కేస్తాము. స్టూడెంట్స్ వల్లనే కేసీఆర్ గారిని కూడా సరే అన్యాయం జరగలేదు కానీ జరిగిందని అపోహల ఏదైతే ముఖ్యంగా స్టూడెంట్స్ వల్లనే కేసీఆర్ గారిని పక్క కూర్చోవడం జరిగింది. అలాంటి దేవుడు లాంటి కేసీఆర్ గారిని పక్క కూర్చోవడం, ఇలాంటి మూర్ఖుని మాత్రం పాతాళం దొక్కేస్తాము. 100% ఇది రాసి పెట్టుకోండి. అందరూ వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాం, బరాబర్ మీరు ఇచ్చిన హామీలు మేమేం కొత్త మాడతలేమయ్యా బాబు, మిమ్మల్ని మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతున్నాము. అది కనుక జరగకపోతే బరాబర్ దీనికి ఉప్పల్ నియోజకవర్గం నుండి వచ్చాము. బీఆర్ఎస్ ఫౌండర్గా నిర్వహిస్తున్నాను ఉప్పల్లో. నా పేరు అంబటి జగదీష్. ఇక్కడ మరి విద్యార్థులు, యువత మొత్తం అందరూ కూడా నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారో వారి ఉద్యోగ కల్పన కోసం నిరంతరం కృషి చేయాలనే అవసరం పోయి వారికి ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఓన్లీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏ విధంగానైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి మరి ఏ విధంగానైతే నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అదే నినాదంతో మరి ఈనాడు నిరుద్యోగ సమస్య తీవ్రంగా విస్తరించిపోయింది. వాళ్ళ ఏజ్ కూడా మరి అధిగమించింది. అది తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల ఉద్యమం. మరి ఈనాడు గవర్నమెంట్ ఏడు కూడా 12 సంవత్సరాలు అయ్యింది. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు, ఈ సంవత్సరం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా మరి ఎక్కడ కూడా విద్యార్థులకు మరి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఏ హామీలతోనైతే మీరు గద్దెనెక్కారో యువత డిక్లరేషన్, ఉపాధి, వారికి పింఛన్లు మరియు వారికి ఒక చదువుకోనికి ఏ విధంగానైతే మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ మరి విద్యార్థులకు, నిరుద్యోగ భృతే కానీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి కోరుచు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువ సంగ్రామ యాత్ర పిలుపునియడం జరిగింది. దానికి వచ్చినటువంటి వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే, నా పేరు మనీషా. నేను కుత్బుల్లాపూర్ నుండి రావడం జరిగింది. గతంలో చాలా వరకు చూసుకుంటే విద్యార్థులు ఇంత నష్టపోలేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం విద్యార్థులు, నిరుద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినవి 100 మాటలు, అందులో చేసింది ఒక్కటి కూడా లేదు. ఏమేమన్నారు, ఇప్పుడు లైక్ 2 lakhs గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, అట్లనే విద్యార్థి భరోసా అని చెప్పేసి అన్నారు, ఒక్కటి కూడా చేయలేదు. అది కాక స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు కూడా రిలీజ్ చేయట్లేదు. వాటి వల్ల విద్యార్థులు మరియు డిగ్రీ అయిపోయి పైన చదువులకు వెళ్ళలేని వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతున్నారు. అండ్ వీళ్ళు స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు ఇవ్వకపోవడం వల్ల ఆ సర్టిఫికెట్స్ అనేవి కాలేజ్లలోనే ఆగిపోతున్నాయి. ఎన్నెన్నో మాటలు చెప్పి ఇక్కడ విద్యార్థులను, నిరుద్యోగులను ఫూల్స్ చేసి అయినా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదు. అదే విద్యార్థులు ఏవైతే మీ మాటలు నమ్మి వచ్చినారో అదే విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద సభకు తరలి రావడం జరుగుతుంది. ఈ సభే మీ పతనం అని చెప్పేసి ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా నేను మాట్లాడుతున్నాను. మరియు బీఆర్ఎస్పీ నుండి కూడా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఎన్నెన్నో మేము స్కాలర్షిప్ల కోసం కానీ, గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ, నోటిఫికేషన్స్ కోసం కానీ చాలా ఉద్యమాలు రోడ్ల మీద కూర్చొని చేయడం జరిగింది. కానీ మా మీద అడ్డగోలుగా అడ్డమైన కేసులు వేస్తున్నారు మమ్మల్ని వెనక్కి తోయడానికి. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వెనక్కి తగ్గదు. నీ పతనం చూసేంత వరకు ఇట్లానే కొట్లాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరించడం జరుగుతుంది. నువ్వు గనక విద్యార్థులను మరియు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే నిన్ను తిప్పి కొట్టేంత వరకు ఊరుకోమని చెప్పేసి చెప్తున్నాము. జై తెలంగాణ. ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి యువ సంగ్రామ సదస్సు సభ కూడా పెద్ద ఎత్తున యువత అయితే హాజరయ్యారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనతో పాటు కూడా ఎల్బీనగర్ చెందినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఈ ఉద్యోగ యువత కల్పించాల్సిన భరోసా గురించి మీరు ప్రభుత్వంపై ఎలాంటి ఫైట్ చేయబోతారు? అదే ఏదైతే రేవంత్ రెడ్డి ఎలక్షన్కి ముందు ఇదే గ్రౌండ్లో రాహుల్ గాంధీ గారితో కలిసి సభ పెట్టి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడగానే ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎగవడంతో సో ఈ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉన్న నిరుద్యోగులు అందరితో కలిసి ఈరోజు మా పార్టీ ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మొత్తం యువకులు ఎక్కడ చూసినా యువకులు మొత్తం కలిసికట్టుగా ముందుకెళ్తే వాళ్ళు ఏదైతే ప్రకటించారో 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరో వాళ్ళ సంగతి చూద్దామని చెప్పేసి ఈరోజు మా రామన్నతో కలిసి సభ పెట్టడం జరిగింది. సో రాబోయే రోజుల్లో వీళ్ళందరూ తలుచుకుంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండదు కదా, మళ్ళీ మా పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళ సమస్యలపైన, వాళ్ళకి రావాల్సిన జాబులపైన సో మేము న్యాయం చేస్తాం. గత ప్రభుత్వంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ కూడా యువతకు అన్యాయం చేసింది, నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది అని కూడా చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యలు జరగడానికి గల కారణం గత ప్రభుత్వం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. సో సరే మీరు అన్నట్టు అది నిజమే అనుకొని మా పార్టీ అధికారంలో పోయింది కదా. సో మా పార్టీలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, అవన్నీ మేము ప్లస్ చేసుకొని ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాను. రానున్న రోజులు ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతారు? రాబోయే రోజులు యువకులది. ఎవరైతే మనలాంటి నిరుద్యోగులు, మనలాంటి యువకులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా పెద్ద ప్రాధాన్యత ఇద్దామని చెప్పేసి మా పెద్ద నాయకత్వం కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ సో చెప్తా ఉన్నారు. రాబోయే రోజులు యువకులది. ఇప్పుడు నేను మాటిస్తూ ఉన్నాను అండ్ మా పెద్దలు కూడా మాటిస్తూ ఉన్నారు. ఇంకొక 10-15 నిమిషాల్లో రామన్న గారు మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా ఉత్సాహంగా చూస్తూ ఉన్నాం ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం ఇస్తారు యువకులకు అని చెప్పేసి. తప్పకుండా పెద్దపీట అయితే యువకులకు ఉంటుందండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు మేము హస్తినాపురం డివిజన్, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ నుంచి వచ్చాము. ఈరోజు యువ సంగ్రామ సదస్సు అనే గొప్ప కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఇవాళ ఎంతోమంది వేలాదిగా జనాలు తరలి వచ్చారు. మన యువ సంగ్రామ సదస్సు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదే రోజున గత 3 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళు మాటిచ్చారు ఏంటంటే 3 లక్షల పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని. కానీ ఇవాళకి కనీసం లక్షలు ఇచ్చిపెట్టండి, 1000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు మాకు చూపియండి. ఎవరికి నోటిఫికేషన్ లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ మబ్బపెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి అందరూ కూడా వాళ్ళకి తప్పుడు మాటలు చెప్పి అధికారంలో వచ్చి వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి దీనికి తీవ్రంగా ఖండించి అందరం కూడా ఏకమై మన బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పని చెప్తాము. ఖచ్చితంగా ఈ ఉద్యోగాల విషయం కూడా కేటీఆర్ గారు మాట్లాడతారు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాక ఎన్ని ఉద్యోగాలు ఇస్తాము ఎన్ని అనేది కేటీఆర్ గారు చెప్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మీరు చూస్తుండొచ్చు, దాదాపు ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా చాలామంది బయట ఇరుక్కుపోయినారు ట్రాఫిక్ వల్ల, వేలాదిగా వస్తున్నారు జనాలు. అందరు యువకులంతా ముందు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. రైట్, ఇక యువ సంగ్రామ సదస్సు సభ కూడా పెద్ద ఎత్తున అయితే అటు నిరుద్యోగ అయితే పెద్ద ఎత్తున హాజరైంది. ఈ కార్యక్రమాన్ని కూడా కేటీఆర్ అయితే విచ్చేశారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు కూడా హాజరై మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఏ విధంగా జరగబోతుంది ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించే విషయం? ప్యూర్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈరోజు ఇంతమంది యువత ఈరోజు మా కేటీఆర్ గారి అధ్యక్షతలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే 420 హామీలు ఉన్నాయో అవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇదే ప్రాంగణంలో మన రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువతకి మభ్యపెట్టి చెప్పారు.
అందులో భాగంగానే యువత కూడా నమ్మి ఓట్లేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత 6 గ్యారంటీలు గాలికి వదిలేసారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఒక్క కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏవైతే మొన్న 18,000 జాబ్ క్యాలెండర్ ఏవైతే వచ్చాయో అవి కూడా గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే ఈరోజు ఇచ్చారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అంటూ ఒక 5,000 కాదు కదా, ఒక 2,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో అది యువత గ్రహించిరు, మమ్మల్ని నట్టింట ముంచిరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదే కేటీఆర్ గారిని ఈరోజు నమ్ముకొని కేటీఆర్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మీరే చూస్తున్నారు ఇక్కడ యువ సంగ్రామం ఏ విధంగా సక్సెస్ అవుతుందన్నది. 10 ఏళ్లలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత అట్టడుగుకి నాశనం చేసింది మన తెలంగాణ రాష్ట్రాన్ని. మనం నిన్ననే చూసినాము. మన పక్క రాష్ట్రము మంత్రి ఒకరు ఎవరైతే ఉన్నారో మన లోకేష్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వము ఎక్కడుండే తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, రాబోయే 2.5 ఏళ్ళు 10 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తా అంటున్నారు. ఎందుకంటున్నారు ఆ మాట అంటే ఇక్కడ తెలంగాణలో డెవలప్మెంట్ లేదు కాబట్టి, నడిపించే నాయకుడు చక్కగా లేడు కాబట్టి, రేవంత్ రెడ్డితో అసలు కాదని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో రాబోయే రోజులలో తెలంగాణ భవిష్యత్తు మళ్ళీ మారాలి అని అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిందే, మళ్ళీ మా సీఎం కేసీఆర్ గారు కావాల్సిందే, కేటీఆర్ గారు మళ్ళీ ఐటీ మినిస్టర్ అయినాకనే అభివృద్ధి బాగా జరుగుతుందని మా యొక్క నమ్మకము. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. సెకండ్ ఇయర్ కాలేజ్ గీతాంజలి జూనియర్ కాలేజ్. స్కాలర్షిప్ ద్వారా స్కాలర్షిప్ వస్తలేదు, స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసారు. ఏమంటారు కాలేజ్ వాళ్ళు? కాలేజ్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు, స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసారు, గవర్నమెంట్ నుండి వస్తలేదు స్కాలర్షిప్ అంటారు. ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చిందా? ఫస్ట్ ఇయర్ కూడా రాలేదు. ఏమంటున్నారు మరి? గవర్నమెంట్ నుండి వస్తలేదు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తలేరు అని చెప్తారు. వాళ్ళు యాజమాన్యం ఏమైనా మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా? కాలేజ్ వాళ్ళు ఏమైనా అంటారు? మమ్మల్ని ఏమంటలేరు, వాళ్ళే ఇస్తలేరు, వాళ్ళు ఆపేసిరు అని అంటారు. కట్టమన్నట్లే ఫీజులు ఎక్కువైతేనే ఫీజులు కూడా కట్టమంటారు. ఒకటేసారి తీసుకుంటామంటారు. దానికి కూడా ఇప్పుడు స్కాలర్షిప్ కూడా పేమెంట్ అది ఇది అంటున్నారు. మరి మాకు ఫస్ట్ ఇయర్ పాస్ అయినాం, స్కాలర్షిప్ అసలు ఏం లేవు మాకు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా కడతారు అన్న అన్ని ఫీజులు పైసలు? నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్ సిఈసీ తీసుకున్నా, నేను పాస్ అయినా, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినా అన్ని సబ్జెక్ట్స్. మా క్లాస్లోనే సెకండ్ వచ్చిన నేను. నేను ఇక్కడికి స్కాలర్షిప్ కోసం అని వచ్చిన, ఇట్లా ఫైట్ చేయడానికి వచ్చిన. వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు మాకు ఇప్పుడు స్కాలర్షిప్ డబ్బులు రావట్లేవు. ఇంకోటి వచ్చేసి ఫ్రీ బస్సులు పెట్టేసారు. ఫ్రీ బస్సులు పెట్టిన వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు లేడీస్ పెడితే ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చేసేస్తారు. అదే స్టూడెంట్స్ పెడితే మేము ఇట్లా మాకు బస్ పాసులు కాకుండా ఇట్లా స్టూడెంట్స్ కాలేజ్ పోనీకైనా కంఫర్టబుల్గా వస్తాం. ఇంకోటి వచ్చేసి రైతు కాడికి వచ్చి మాట్లాడతాం. రైతులకు వచ్చేసి ఏముంది, మనకి నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఇస్తుర్రా, కాలువలు ఉన్నాయి, కాలువ నీళ్ళు ఇస్తలేరు. మళ్ళీ రైతు బంధు అయింది, రైతు బంధు అనేది పోయింది, గవర్నమెంట్ ఇల్లు అన్నారు పోయినాయి. ఊరియా బస్ ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఊరియా బస్ ఇవ్వాలి, ఊరియా బస్ ఇస్తే వచ్చేసి స్టూడెంట్స్కి అనేది అప్ టు 12th దాకా ఫ్రీ బస్సెస్ అనేది పెట్టిండు. దాని ద్వారా ఆర్టీసీకి అనేది ఎటువంటి లాస్ అయితే జరగదు. కానీ ఈ లేడీస్కి బస్సు పెట్టడం వల్ల ఆర్టీకి లాస్ వస్తుందంటే ఇలా చేస్తే మీకే ఒక స్టూడెంట్స్ నుంచి కొంచెం సపోర్ట్ గుడ్ ఫేస్ అనేది మీకే వచ్చొద్దని నేను సజెస్ట్ చేస్తున్నాను. పేరు సాయి శివకుమార్. నేను ఇట్లా మన కుత్లాపూర్ కాన్స్టిట్యున్సీ వివేకానంద సైడ్ నుంచి. నా ఎడ్యుకేషన్ 23లో నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినా కానీ 1 ఇయర్ నేను జాబ్ల కోసం మస్తు ట్రై చేసిన. ఇక గవర్నమెంట్ జాబ్లు అంటే గవర్నమెంట్ జాబ్లు అసలు రావట్లేవు. గవర్నమెంట్ జాబ్లకు మస్తు ట్రై చేసిన నేను. ఒకవేళ నాకు మెరిట్ వచ్చినా కానీ క్యాస్ట్ల వల్ల దానివల్ల అని చెప్పేసి అది చేసారు. అప్పుడు మళ్ళీ తర్వాత పేపర్ లీక్లు ఒకటైనాయి. అప్పుడు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మస్తు ఏదో చేంజ్ అవుతుంది, ఏదో చేస్తామని చెప్పేసి అన్నారు. ఏం అవ్వట్లేదు. ఇప్పటిదాకా నేను 3 సంవత్సరాలు అవుతుంది నా డిగ్రీ అయ్యి, ఇప్పటిదాకా నాకు జాబ్ లేదు. నేను మళ్ళీ పీజీ కూడా చేసిన. పీజీ పైన నేను ఏమైనా వస్తాను జాబ్ మేళా అని చెప్పేసి నెలకు ఒకసారి జాబ్ మేళా అంటారు. ఎవరికి అక్కడ ఒక జాబ్ రావట్లే. కన్సల్టెన్సీల ద్వారా పంపిస్తారు. 15,000 4,000 ఆలేలా అవుతారు. ఇంకా జాబ్ మేళా పెట్టి ఏం లాభం? జాబ్ మేళా మస్తు పెడుతురు, కాకపోతే దాని నుంచి మాకు రూపాయి ఫాయిదా లేదు. డిగ్రీ చేసి బయట అడ్డా మీద 800 వస్తున్నాయి రోజు. మేము డిగ్రీలు పీజీలు చేసుకొని 10,000 12,000 చేయాలా? అసలు ఏ గవర్నమెంట్లో ఉంటున్నాం? ఏంది గవర్నమెంట్ వచ్చింది, మార్పు వస్తుంది, మార్పు లేదు, ఏం లేదు. ఈ గవర్నమెంట్ అసలు ఏం లేదు. ఈ గవర్నమెంట్తోని ఒకటి మాకు గవర్నమెంట్ జాబ్లు కాకపోయినా జాబ్ మేళ అంటారు కదా, దాని ద్వారా మాకు తగ్గట్టు ఇప్పుడు నేను ఒక ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన, నాకు తగ్గట్టు ఒక ఫార్మా జాబ్
లేకపోతే ఒక ల్యాబ్లో జాబ్ మేళాలు పెడుతున్నారు, అసలు ఒక్క జాబ్ కూడా రావట్లేదు. మీరు ఏడికైనా వర్రి, నేను పోయినా అడిగి పోయిన తర్వాత జాబ్ మేళ ఏమి ఉండట్లేదు. ఓడో కన్సల్టెన్సీ బయట కన్సల్టెన్సీ వాళ్ళు వస్తారు, వాళ్ళ నుంచి పోతున్నాం. అడిగిన తర్వాత డిగ్రీలు పీజీలు చేసి 12,000 సంపాదిస్తున్నాం. ఇందుక లక్షలు పెట్టి ఆడ యూనివర్సిటీలలో లక్షలు కట్టేసి పీజీలు చేస్తున్నాం, డిగ్రీలు చేస్తున్నాం. దీని గురించా మేము చేసేది? ఈ గవర్నమెంట్ అసలు ఏం మంచిగా లేదు. నేను ఒకటి కోరుకుంటున్నా, జాబ్ మేళ పెడతారా, లేకపోతే జాబ్ నోటిఫికేషన్. గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు. మస్తు చెప్పారు, ఏమేమో జాబ్ నోటిఫికేషన్లు అన్నారు, మధ్యలో TSRDC అన్నారు, ఇప్పుడు ఇక గ్రూప్స్ అన్నారు. ఆ గ్రూప్ది అయితే ఒక్కటి లేదు, ఒక్క జాబ్ లేదు. నేను సీరియస్గా ఒకటే చెప్తున్నా, ఏదో ఒక విధంగా యూత్ అందరికీ జాబ్ కావాలా. ఇట్లా ఏంది అడ్డ మీదకి పోవాలా, డిగ్రీలు పీజీలు చేసి అడ్డ మీదకి పోయి 8,800-600 కోసం మేము చేయాలా? మాతోని కాదు, మాకు జాబులు కావాలా, మేము చేయాలా. గుద్ద కిందికి 20 సంవత్సరాలు వస్తున్నాయి, మాకు ఒక జాబ్ లేదు. మేము గట్టిగా అడుగుతాం, గవర్నమెంట్ కాదు అందరినీ గట్టిగా అడుగుతాం, మాకు జాబ్లు అయితే కంపల్సరీ కావాలా. ఒకప్పుడైనా ఈ మినిస్టర్ ఆ మినిస్టర్ అని ఉంటుండే, ఇప్పుడు ఏ మినిస్టర్ లేడు. కనీసం ఓట్లప్పుడు వస్తారు గల్లీలకి. కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వచ్చినాయి, ఏం లాభం? ఏం లేదు. సీరియస్గా మేము ఒకటే కోరుతున్నాం, మాకు జాబులు కావాలా. మీరు ఎవరైనా కానీ మాకు జాబులు కావాలంతే. మీటింగ్ నడుస్తుందన్న, ఎందుకంటే మన రేవంత్ రెడ్డి సార్ 6 గ్యారంటీ అని చెప్పిండు, కానీ 6 గ్యారంటీలో ఏం పర్ఫెక్ట్ కాలే ఆయన. ఇప్పుడు అందుకే మన రేవంత్ రెడ్డి సార్ KTR సార్ మీటింగ్ నడుస్తుంది, అందుకే అందరం ఇక్కడ వచ్చినా. అయితే ఇప్పుడు మళ్ళీ KCR వస్తుంది సార్, ఖచ్చితంగా రావాలా KCR సార్. ఈరోజు సరూనగర్ స్టేడియంకి కేటీఆర్ గారు పిలుపు మేరకు ఇటుకి రావడం జరిగింది. గత 3 ఏళ్ల కింద ఇదే స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న నిరుద్యోగులందరికీ ఒక ఆశ పెట్టారు. కేసీఆర్ ఉద్యోగం పోతే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. 3 సంవత్సరాలు అయింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది, 6 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. గతంలో కేటీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే ఇప్పుడు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తుండు. ఖచ్చితంగా ఇదే ఘటన నుంచి సరూనగర్ స్టేడియం నుంచే రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాము. ఇదే నిరుద్యోగులందరూ కలిసి రేపు పొద్దుగాలని ప్రభుత్వాన్ని వడబెట్టకపోతే చూసుకోండి. రోజు కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు సరూనగర్లో యువ సంఘర్షణ సదస్సు ఏదో మొదలైందో ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారు మీకు కంటికి నిద్ర లేకుండా మీరు భయాందోళనలో ఉండి మీరు వెంటనే రాజీనామా చేయవలసిన కోరుచున్నాము. ఎందుకంటే మీ మాటలు నమ్మి ఆ రోజు యువత అంతా దేశం అంతా తిరిగి యువత ముంగళికి వచ్చి కాంగ్రెస్ జెండా పట్టి కాంగ్రెస్ గెలిపించాలని ఒక సంకల్పంతో వాళ్ళు మీ మోస మాటలు విని వాళ్ళు మోసపోయారు. నువ్వు 2 లక్షల సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు, కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది 2,000 ఉద్యోగాలు ఇవ్వకపోయినావు. నీ చేతగానే చూస్తుంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఇటువంటి ముఖ్యమంత్రిని మేము చూడలేని బాధ కలుగుతుంది. మేము 10 సంవత్సరాల్లో మా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉందో అభివృద్ధిని మొత్తం మట్టి పాలు చేస్తున్నావు. ఎటు చూసినా నిరుద్యోగులు కానీ రైతులు కానీ వ్యవసాయదారులు కానీ రక్షక భటులు కానీ ఆర్టీసీ కానీ ఆటో డ్రైవర్లు గారు కూడా ఒక్కళ్ళు కూడా నీ పాలనలో సంతోషం లేరు. ఇప్పటికైనా ఖబర్దార్. విద్యార్థులతో పెట్టుకున్న ఏ నాయకుడు ప్రపంచంలో ముందుకు రాలేడు, ముందుకు సాగలేడు. వాళ్ళు మొత్తం భూస్థాపితం అయిపోయింది. రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయక తప్పదు. వెంటనే 2 లక్షల ఉద్యోగులు ఇవ్వాలి, లేకపోతే నువ్వు రాజీనామా చేయాలి. జై కేసీఆర్, జై కేటీఆర్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు యువ సంగ్రామం సదస్సుకి వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగులు ఏం ఫీల్ అవుతున్నారు అంటే రేవంత్ రెడ్డి వచ్చి పాలన మొత్తం ఖరాబ్ చేసిండు, నిరుద్యోగులను రోడ్డు పాలు చేసిండు. అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగి చదువు పైన దృష్టి పెట్టకుండా నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది అనే ఒక సతమతంలో పడి ఉన్నాడు. ఆయననేమో ఏసీ దాంట్లో కూర్చొని ఆయన అన్ని విలాసాలు అనుభవిస్తుండు. కానీ నిరుద్యోగులైనటువంటి మాలాంటి యువకులను ఆయన రోడ్డుపైకి తెచ్చి ప్రతి ఒక్కరిని హరిగోస పెట్టిస్తుండు. ఆయన వచ్చే ఎలక్షన్లో ఆయన కరుమన్ కావడానికి ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క విద్యార్థి సంఘాల నాయకులు పూనుకొని ఆయనను ఇంటికి పరిమితం చేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని కూర్చుంటారు. ఈరోజు తెలంగాణ లోపల మీరు చేసేది మోసం ఉందో రేవంత్ రెడ్డి కేవలం బట్టవాది రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మాట్లాడితే లాగులు అవిడిస్తా పేగుల్ని మెడలేసుకుంటా ఈ చాతగాని మాటలు మాట్లాడగల రేవంత్ రెడ్డి. మేము చెప్తున్నాం ఖబర్దార్ సరూనగర్ గవర్నమెంట్ నుంచి నువ్వు ఈసారి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ
లోపల నీ లాగు లోపల తొండాలిసి నీకు అడ్రస్ లేకుండా గల్లంతు చేస్తామరా రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రా బిడ్డ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నువ్వు రైతులకు నీళ్లు లేవురా, వర్షాలు లేవురా అంటే నువ్వు రక్తాలు పోసుకొని నీ సేను పండించుకుంటావురా. నీకు రైతుల గోసాయం తెలుసురా రేవంత్ రెడ్డి. ఇప్పుడు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం రేవంత్ రెడ్డి బిడ్డ, మా టీఆర్ఎస్ పార్టీ ఒకరోజు అన్ని బీఆర్ఎస్ పార్టీ మా వాళ్ళు అనుకున్నారు అనుకో, నువ్వు అడ్రస్ లేకుండా గల్లంతా పోతావు బిడ్డ. ఇప్పటి నుంచి జాగ్రత్తగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. నీకు నాలెడ్జ్ లేకపోతే మా కేటీఆర్తో ట్రైనింగ్ తీసుకొని మాట్లాడు. నేను ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నా పేరు దేశారం రావేందర్ గౌడ్. నేను ఇనాంగూడ గ్రామ సర్పంచ్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసి ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఎక్కడైతే వాళ్ళు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడి నుంచి సరవనార్ ఎల్బీ స్టేడియం, ఇండోర్ స్టేడియం నుంచి చేసిన వ్యాఖ్యలని ఇప్పటివరకు ఏది కూడా అమలు చేయలేదు. 100% నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగాలని ఆదుకోవాలని నా డిమాండ్ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికే ఫెయిల్ అయిపోయింది. నిరుద్యోగులకు, అటు విద్యార్థులకు, ఇటు రైతులకు, అటు మహిళలకు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న రేవంత్ రెడ్డి, నేను దిగనని ఇంకొక 5 సంవత్సరాలు నేనే ఉంటా, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గెలిపించే సాంప్రదాయం ఉంది, సాంప్రదాయం ఉన్నా ఏదున్నా నువ్వు మంచి అయినప్పుడు ఖచ్చితంగా ఓటర్లు మాత్రం నిన్ను నడ్డి ఒడిచి కిందికి దింపి 100% నిన్ను నెక్స్ట్ ఓడగొట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్కి అవకాశం ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క రైతులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారిని సీఎం చేయాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాబట్టి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి గారు. మీరు సీఎం హోదాలు ఉన్నారు, చాలా పెద్ద పదవి, చాలా చిన్న ఏజ్లో నీకు వచ్చింది, నీకు ఒక మినిస్టర్ చేయకుండా నీకు సీఎం వచ్చింది. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకో, ఆలోచన చేసి నువ్వు 100% ఇప్పటికైనా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యి, నోటిఫికేషన్ రిలీజ్ చేయి, రైతులకు వాటర్ ఇయ్యి, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇయ్యి, మహిళలకు నువ్వు ఇస్తాన పైసలు ఇయ్యి, పెన్షన్ 2000 నుంచి 4000 ఇస్తున్నావు, పెంచిన ఇయ్యి, నీ మోటార్ సైకిల్ ఎక్కడ పోయినాయి, నీ తులం బంగారం ఎక్కడ పోయింది, ఇవన్నీ గుర్తొస్తలేవా రేవంత్ రెడ్డి గారు? ఇప్పటికైనా ఆలోచించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామాను వేయాలి, లేకపోతే సీఎం పదవికైనా అర్హుడు కాదు, అనర్హుడు అయినా. ఎందుకంటే నిరుద్యోగులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు. విద్యార్థులతోటి పెట్టుకున్నోడు ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ముందుకెళ్ళినట్టు దాఖలాలు లేవు. 100% ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నా డిమాండ్ తెలియజేస్తున్నాను. నేను షేరింగంపల్లి జనరల్ సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ. ఇక్కడ తెలంగాణ యువగర్జన మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరిగింది. 100% మా కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత తరలి వస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, వాళ్ళు చనిపోతున్నారు, ఉద్యోగాలు లేక చనిపోతున్నారు. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు పదవులకు రావడం జరిగింది, సీఎం కావడం జరిగింది. ఆయన ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని ఇప్పటివరకు ఇయ్యలేదు. కాబట్టి ఈరోజు ఈ గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యువత 100% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ కేటీఆర్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ, ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేడు ఆయన? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇవ్వాలి. యువత కనీసం యువత చనిపోతున్నారు, అది దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. మరి ఈరోజు వేల మంది యువకులు ఇక్కడ గుమిగూడిరంటే దానికి కారణం మరి యువత అసంతృప్తిగా ఉన్నారు. మన తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు అనే బేసిస్ మీద తెచ్చుకున్నాము. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి దాంట్లో కూడా ఎన్నో లక్షల నియామకాలు ఇస్తామని చెప్పి మరి ఈరోజు పూర్తిగా విఫలమైంది. దానివల్ల యువత అసంపూర్తిగా ఉన్నారు, రైతాంగం అసంపూర్తిగా ఉంది, అందరూ అసంపూర్తిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉండదని అంటున్నారు అందరూ. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ యువత కోసం కాబట్టి వాళ్ళకి జాబులు, నియామకాలు అనేవి, తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. పేరు సుబ్బారావు ధర్మవరం అండి, షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాము. ఈరోజు చూసుకుంటే మన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు అనే అంశం మీద మన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ఇది కేవలం ఏంటంటే చాలా దురదృష్టకరం. మన తెలంగాణ ప్రజలకి పట్టిన దుస్థితి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల నుంచి ఎన్ని పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు, ఎంతవరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు?
ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసం మీద వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆల్రెడీ జనాలలో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రభంజనం చూసి ఆల్రెడీ ఆయనకి తెలిసిపోయి ఉండాలి జనాల్లో వ్యతిరేకత ఎంతవరకు వచ్చిందని చెప్పి. మొన్న కూడా వ్యవసాయం గురించి, రైతుల గురించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, కాళేశ్వరం గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడారంటే, కాళేశ్వరం నీళ్ళు వదలమంటే బీఆర్ఎస్ నాయకులు రక్తంతో పొలాలు తడపమన్నారు. దానికి కూడా మేము ముందుకెళ్ళి తెలంగాణ భవన్లో యావత్ ప్రజానికం ఇలాంటి ప్రపంచమే అక్కడ కూడా లీడర్ల రక్తం తీసి ఇచ్చి వాళ్ళ సవాల్ చేశాము. ఢిల్లీకి రమ్మంటావా, నీ ఇంటికి రమ్మంటావా, లేదా రాహుల్ గాంధీ నెత్తి మీద చల్లమంటావా అని చెప్పి ఇంకా ముందు కూడా ఇలాంటి సవాళ్ళే మేము చేస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా 1000%, 1000% వచ్చేది మా బీఆర్ఎస్ గవర్నమెంటే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఖబర్దార్. జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు సూరారపు జలంధర్. నేను చైతన్యపురి డివిజన్ కార్మిక శాఖ ప్రెసిడెంట్ని. మరి ఈరోజు ఏదైతే మరి వీళ్ళు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇదే సరూర్ నగర్ స్టేడియంలో మరి యూత్ డిక్లరేషన్ చేసిన సందర్భం అందరికీ తెలిసిందే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ అధినాయకులను తీసుకొచ్చి ఇక్కడ మభ్యపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి విద్యార్థి యువకులు ఎంతోమంది ఈ తెలంగాణ పోరాటంలో ఎంతోమంది పాల్గొని అసలు భాషను ఎంతోమంది అమరవీరులు అసలు భాషినారు. మరి అదే సందర్భంగా ఇదే ఎల్బీ నగర్ గడ్డ మీద కాంచం సత్యనారాయణ మరి ఇతర ముఖ్య నాయకులు ఎంతోమంది కూడా పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు సందర్భం మనందరికీ తెలిసిందే. మరి ఏదైతే ఉద్యోగులు ఈరోజు ఉద్యోగ భృతి 5 లక్షల కార్డు కానీ, ఉద్యోగ భృతి కానీ, మరి యువ వికాసం కానీ ఎన్నో హామీలు ఇచ్చి విద్యార్థులను ఈరోజు మోసం చేసిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. మరి రానున్న సందర్భాల్లో విద్యార్థి లోకమంతా మేలుకోవాలి. ఏదైతే మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి అంత మాయమాటలు చెప్పి మమ్మల్ని అందరినీ మభ్యపెట్టిండో, రానున్న రోజుల్లో అదే చెంపదెబ్బ కొట్టి అదే రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యార్థులకు మరి ఏదైతే మొన్న 5,000 నోటిఫికేషన్ ఇచ్చారో కానిస్టేబుల్కు అది 20,000 కూడా పెంచి 25,000తో పెంచి అది కానిస్టేబుల్కు, పోలీసు వాళ్లకు జీవో విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. आज हम लोग यहाँ अंबरपेट से हमारे अंबरपेट एमएलए कालेरू वेंकटेश साहब की हिदायत पर और हमारे युवा नायक KTR साहब की हिदायत पर युवा संग्राम सदस्य को हम यहाँ सरूर नगर स्टेडियम में हाजिर हुए हैं. इसका मेन मकसद ये है कि कांग्रेस गवर्नमेंट आने से पहले जो वादे किए गए थे 2 लाख, साल भर में 2 लाख नौकरी देने का और 4,000 निरुद्योग वृत्ति देने का और स्टूडेंट्स को स्कूटी देने का और स्टूडेंट्स को लैपटॉप देने का, हम तमाम स्टूडेंट्स रेवंत रेड्डी साहब से पूछ रहे हैं कि आपके 2 लाख की नौकरी कहाँ गए? आपके जो निरुद्योग वृत्ति 4,000 देने का वादा किया गया था वो 4,000 कहाँ गए? और आपने वादा किया था स्कूटी देने का, राहुल गांधी ने कहा था हम स्टूडेंट्स को स्कूटी देंगे, युवाओं को स्कूटी देंगे. हम पूछ रहे हैं कि युवा स्कूटी कहाँ है? और हम पूछना चाहते हैं आपके लैपटॉप्स कहाँ हैं? आप पूरे झूठे बातें करके आप यहाँ पर गवर्नमेंट फॉर्म किए हो. 3 साल आपके मुकम्मिल होने आ रहे हैं. इसके हिसाब से देखा गया तो अब 6 लाख नौकरी देना है. वो 6 लाख में से अभी तक आप 5% नौकरी भी फुलफिल नहीं किए हो. मैं रेवंत रेड्डी साहब से मुतालबा कर रहा हूँ कि आप इमीडिएट जो है नोटिफिकेशन जारी किए. आप जो 5,000 का नोटिफिकेशन कांस्टेबल का रिक्रूटमेंट जो आप जारी किए हैं वो आप इमीडिएट उसको कैंसिल करके 20,000 कांस्टेबल का नोटिफिकेशन जारी किया जाए, वरना इससे बड़ा मिलियन मार्च हम करेंगे. आज हमारे KTR के आदेश पर युवा संग्राम सदस्य के नाम पर हम लोग यहाँ पर हाजिर हुए. इससे बड़े प्रोग्राम भी हम करने के लिए पीछे नहीं हटेंगे. मैं तेलंगाना गवर्नमेंट से मुतालबा कर रहा हूँ कि आप इमीडिएट आपके जो नोटिफिकेशन का आपने वादा किया है वो वादे कीजिए, वादे आप मुकम्मल करिए. आपकी गवर्नमेंट सिर्फ वादों की हो गई है. आपकी गवर्नमेंट सिर्फ हंसी मजाक की बन चुकी है. आप सिर्फ वादे करते जा रहे हैं
और पूरा जो तेलंगाना का फाइनेंस है उसको फाइनेंस में पूरा डुबा दिए, कर्जे में डुबा दिए हैं आप। मैं तेलंगाना रेवंत रेड्डी सीएम से मुतालबा कर रहा हूं कि आप इमीडिएट 2 लाख का नोटिफिकेशन इशू करिए और आप जो निरुद्योग भृति आप 4000 देने का वादा किए थे आप वो भी इमीडिएट जो है रिलीज़ करिए। ఈరోజు సరూర్ నగర్ వేదికగా మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో యువ సదస్సు సమగ్రం చూశారు. ఈరోజు భారీ ఎత్తున 1,00,000కు పైగా చిలుకు ఈరోజు యువత నిరుద్యోగులు ఇక్కడికి ప్రోగ్రాంకి హాజరయ్యారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ గత 2 సంవత్సరాల కింద వారి అధికారం రాకముందుకు వాళ్ళు ఒకటే మాట చెప్పారు, సంవత్సరం లోపు మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారులు అందరూ ఓట్లు వేయించుకొని ఈరోజు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు యువతకు అందరికీ నిరుద్యోగాలు చేయడం జరిగింది. గత పరిపాలన చూస్తే గత టీఆర్ఎస్ పరిపాలన 9 సంవత్సరాల్లో 2 లక్షల పైకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ గత 2.5 సంవత్సరాల నుంచి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగాలు అవకాశం ఇవ్వకుండా యువతని డ్రగ్స్ బారిన మరియు రోడ్లపైన పడేసింది. ఇలాంటి గవర్నమెంట్ జీవితంలో ఎప్పుడు రావద్దని ఈ సభాప్రమంగా కోరుకుంటున్నాం. 2023లో ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ప్రతి యూత్ డిక్లరేషన్ ద్వారా వాగ్దానాలు చేయడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మొదటి వాగ్దానం చేసింది. రెండోది 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది. మూడోది ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పింది. 4వది 10 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తాం నిరుద్యోగులకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు మహిళా విద్యార్థుల కొరకు ఎలక్ట్రానిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఎలాంటి స్కీమ్స్ కూడా ఎలాంటి వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగుల ఒక ఆశల మీద నీళ్లు చల్లినట్టు చేసింది. వాళ్ళు ఏం రాని అడిగితే ఈరోజు రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతుండు. 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, 70,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023 ఎలక్షన్స్కి ముందు మొత్తం ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. ఆయన గెలిచిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అంటే ఆ 70,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కల్పించడం జరిగింది. 4,000 నిరుద్యోగ వృత్తి అయింది, అది కూడా లేదు. అన్ని 6 గ్యారంటీల్లో ఫెయిల్ అయ్యారు. ఇవన్నీ ఫెయిల్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉండంటే ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలి అనే విధంగా ఈరోజు బాల్కా సుమన్ గారి మీద అయితేనేమి, క్రిషాంక్ గారి మీద అయితేనేమి, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి నల్లబాబుల మీద అయితేనేమి, వీరందరి మీద కేసులు పెట్టి ఒక ప్రజల ఒక పక్షాన మాట్లాడుతున్న వాళ్ళ గొంతులు నొక్కేటువంటి దుర్గారమైనటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటాడు. నమస్కారం. ఈరోజు యువ సమగ్ర సదస్సు విచ్చేసిన ప్రతి యువకులకు కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర యువ తెలుగులందరికీ పేరు పైన నమస్కారాలు. ఈరోజు చూస్తున్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో యువకులకు ఉద్యోగాల విషయంలో కానీ చదువుల విషయంలో సమగ్ర సదస్సు విషయంలో కానీ యువకులను ప్రత్యేక హామీలు ఇసుకుంటూ ప్రతి ఒక్కరికి మేము ఉద్యోగాలు ఇస్తామంటే మగ్గపెట్టి ఇలా గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈరోజు కేటీ రామారావు గారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో యువత కానీ అదేవిధంగా యువతులు కానీ ఎన్నెన్ని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ ఉంటే జనాలు నవ్విపోతున్నారు. ఇలా రైతుల పక్షాన, యువకుల పక్షాన, కార్మికుల పక్షాన ఉసురు పోసుకుంటున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి దిగ్గజం చేసిన ప్రతి ఒక్క యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై తెలంగాణ.